ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా అయిపోయే బెండకాయ పులుసు చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి సాసవులు అలానే 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇవి లైట్గా వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు అలానే మీడియం సైజులో కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. వీటిని జిగురు పోయేంత వరకు వేయించుకోండి. అలానే ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు చింతపులుసుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే పులుపు పట్టి యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా రాళ్ళుప్పు, పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, కారం, అలానే కొద్దిగా పసుపు, చిటికెడు మెంతు పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పల్లీలు, 4-5 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు పులుసు ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ పొడిని కూడా యాడ్ చేసేయండి. ఒకసారి మిక్స్ చేసుకొని పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. అలానే చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.